హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇంట్లో ఆకు కానీ కోన్స్ కానీ లేకుండానే ఇంట్లో మనం గోరింటాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే టీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఏ టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైతే వాడతామో దాని టీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత అదే స్పూన్ తోటి మరొక 3 స్పూన్లు అయితే పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను. పంచదార వేసుకున్న తర్వాత మనకి డార్క్ కలర్ రావడానికి మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో వాడకుండా పక్కన పెడేస్తాం కదండి, స్టీల్ గిన్నెలు కానీ ఏదైనా సరే గిన్నెలు, ఇలా ఒక గిన్నెను అయితే తీసుకోవాలి. గిన్నెను తీసుకొని మనం ఒక గ్లాస్ అయితే మనం మధ్యలో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి టీ పౌడర్ పంచదార అనేది ఈ గ్లాస్ చుట్టూ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గ్లాసు చుట్టూ వేసుకున్న తర్వాత గ్లాస్లో ఉన్నది కూడా తీసేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మనం మరొక బౌల్ సహాయం తీసుకోవాలి. ఈ విధంగా మరొక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకొని మనం ఈ విధంగా అయితే ఆ బౌల్ మీద ఈ బౌల్ని పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని చిన్న మంట అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత మనం ముందుగా అయితే టీ పొడి, పంచదార, లవంగాలు అయితే వేసాం కదండి, ఆ బౌల్ అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మరొక బౌల్లో మనం వాటర్ అయితే తీసుకొని మనం చిన్న మంట పెట్టేసి స్టీమ్ అయితే చేయాలి. మనం ఆ స్టీమ్ చేయటం వల్ల మనకి వాటర్ అనేది, అలాగే పంచదార, అలాగే టీ పొడి అనేది మనకి ఈ విధంగా హీట్ అయినప్పుడు మనకి ఆవిరి అనేది వచ్చేసి ఆవిరి అనేది ఆ గ్లాస్లోకి పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్లోకి మనకి ఒక లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బౌల్లోకి అయితే ఈ లిక్విడ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో మనం మంచిగా రెడ్ కలర్ ఉంటుంది కదండి కుంకుమ, ఆ కుంకుమను అయితే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారే వేసేయకండి. మొత్తం ఒకసారే వేసేయటం వల్ల బాగా గట్టిగా అయితే అయిపోతుంది. మనం చూసుకుంటూ కొద్దిగా అయితే కుంకుమను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్గా ఉందని మరి కొంచెం కుంకుమ అయితే యాడ్ చేసుకున్నాను. చేసిన తర్వాత మనకి లిక్విడ్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుంకుమ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అదైనా సరే ఏదైనా చిన్న పుల్ల అయినా సరే తీసుకొని, అగ్గి పుల్ల అయినా మనం ఈ విధంగా మనకు నచ్చినట్టుగా డిజైన్ కానీ చందమామ చుక్కలు కానీ మనం ఇష్టం నచ్చినట్లుగా మనమైతే ఈ విధంగా డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇది మనకి చాలా రెడ్ కలర్లో ఒక 1 వీక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు ఉంటుంది అనేది నేనేం చెప్పను, ఎందుకంటే 4 to 5 డేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మనకి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ మనకి హడావిడిగా తొందరగా ఒక 5 మినిట్స్లో మనమైతే రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం అనేది కేర్ చేసుకోకుండా మనకి తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా అనేది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన చిన్నప్పుడు అయితే కోన్స్ అయితే లేవు కదండి మనకి, అప్పుడైతే మనం ఈ విధంగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనేది ఈ విధంగా డిజైన్స్ కూడా పెట్టేవారు కాదు. మనకి చందమామ అనేది పెట్టేసి దాని చుట్టూ అయితే చుక్కలు అయితే పెట్టేసేవారు కదండి. ఇప్పుడు మనం నచ్చినట్లుగా అదైనా సరే మనం ఇలా ఈ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు నచ్చినట్లుగా. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే అయితే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక కామెంట్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫింగర్స్ కూడా పెట్టేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా డిజైన్ అయితే మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసాను. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చినట్లుగా చందమామ చుక్కను కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి ఆరిపోవడానికి. ఒక 10 మినిట్స్లో మనకి నీట్గా అయితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం వాష్ చేసేసి, చూడండి ఫ్రెండ్స్, వాష్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. కొంతమంది మన ఇంట్లో పని చేసుకుంటాం కదండి, బౌల్స్ క్లీన్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, అలాంటి వారికి అయితే ఎక్కువ రోజులు అయితే ఉండదు. మనం ఇలాంటి పనులు చేయకుండా ఉండేవారికి అయితే మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.